కన్నడ స్టార్ హీరో అయిన ఉపేంద్ర గారు తీస్తున్న యుఐ మూవీ గురించి అయితే ఒక మైండ్ బ్లోయింగ్ అయిన న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఈ మూవీ ఏంటంటే ఉపేంద్ర గారు తీస్తున్న ఈ మూవీ చాలా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైంది. మన ఉపేంద్ర గారు తీస్తున్నారంటే దానిపై చాలా అంచనాలు ఉంటాయి. తన మూవీ టేకింగ్ అలాగే తన ఐడియాలజీస్ అయితే వేరే లెవెల్ అబ్బా. నాకు తెలిసి మన టాలీవుడ్లోనే కాలీవుడ్లోనే కాదు, ఏ వుడ్లోనైనా సరే మన ఉపేంద్ర గారిలో ఆలోచించే డైరెక్టర్ అయితే లేరు. అలా స్టోరీ టెల్లింగ్ చెప్పడంలో కానీ తీయడంలో కానీ మన ఉపేంద్ర గారికి ఉండే క్రేజే వేరబ్బా. మరీ చెప్పాలంటే మన ఉపేంద్ర గారు తీసిన ఉపేంద్ర 2 వంటి మూవీలు అయితే సూపర్ అనే చెప్పొచ్చు. ఆ మూవీలు నాకైతే రిపీట్లో మరీ చూడాలనిపిస్తాయి. నాకు తెలిసి ఈ మూవీ తీస్తున్న మన ఉపేంద్ర గారు అయితే ఈ మూవీ గురించి ఒకటే చెప్పారు. ఈ మూవీ ఎవరైతే ఐడియాలజీస్ అండ్ థింకింగ్ పవర్ ఎక్కువ ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అని ప్రెస్ మీట్లో అయితే తెగ చెప్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీని మన భారతదేశంలో అయితే ఏకంగా 5 ప్రధాన భాషల్లో ఈ భాషని డబ్బింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే 4 అంతర్జాతీయ భాషల్లో కూడా డబ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ భాషలు ఏమిటంటే ఫ్రెంచ్, జర్మనీ, స్పానిష్, ఇటలీ వంటి ఇతర అంతర్జాతీయ భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు గుసగుసలు అయితే టాలీవుడ్ అలాగే హాలీవుడ్ వంటి దాంట్లో వైరల్గా నిలుస్తున్నాయి. ఈ న్యూస్ ఎంతవరకు నిజం అనేది మాత్రం మన ఉపేంద్ర గారికి తెలియదు. మరి ఈ న్యూస్ గురించి మన ఉపేంద్ర గారిని ఒక ఇంటర్వ్యూలో అడిగినట్లయితే ఈ మూవీ గురించి మన ఉపేంద్ర గారు ఏదైనా స్పష్టంగా ఇస్తారేమో అని చూడాలి. ఇటీవల ఉపేంద్ర గారు ఒక ఇంటర్వ్యూలో అయితే యుఐ సినిమా గురించి మాట్లాడుతూ చాలా కాలం తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అలాగే యాక్షన్ ఈ మూవీలో గణనీయంగా చూడబోతున్నట్లు మన ఉపేంద్ర గారితో చెప్తున్నాం. మరి ఇలాంటి సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గారు అంటూ కామెంట్ చేసి తన సినిమాపై సూపర్ హైప్ అయితే క్రియేట్ చేసుకున్నారు. ఉపేంద్ర గారు నిజమైన విచిత్రమైన చెప్పాలంటే చాలా భిన్నమైన డైరెక్టర్ అని చెప్పొచ్చు. తన సినిమాలు చేయడంలో ఉపేంద్ర దిట్ట అని చెప్పొచ్చు. కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎవరైనా ఉన్నారంటే అది ఉపేంద్ర గారే. కథలే చాలా వింతగా ఉంటాయి. అలాంటిది తప్ప మరొకరు ఆ చిత్రాన్ని ఎవరు తీయాలని సాహసం కూడా చేయలేరని చెప్పొచ్చు. అలాంటి మూవీస్ని తీయాలంటే అది కేవలం మన ఉపేంద్ర గారి వల్లే అవుతుంది. అలాంటి కాన్సెప్ట్తోనే ఆయన లేటెస్ట్గా తీస్తున్న యుఐ మూవీ గురించి అయితే చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి యుఐ మూవీ కథ ఎంత డిమాండ్గా ఉంటుందో అనేది అర్థమవుతుంది. ఇది డైమెన్షనల్ మూవీ అండ్ ట్విస్టులతో కూడిన మూవీ అనే అర్థమవుతుంది. నాకు తెలిసి హాల్లో ఈ మూవీని చూస్తే మాత్రం పిచ్చెక్కిపోవడం అయితే ఖాయమబ్బా. మూవీ తీయడంలో అయితే ఉపేంద్ర గారికి వేరే స్టైలే ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆ మూవీ నేమ్ చూస్తేనే అర్థమైపోయింది. యుఐని కొత్తగా ఎవరు డిజైన్ చేయని విధంగా డిజైన్ చేయించారు. మరి అలాంటి మూవీ టైటిల్ అంతా అలా ఉంటే మరి ఆ మూవీ స్టోరీ ఇంకెంత డిఫరెంట్గా ఉంటుందో అర్థమవుతుంది. మరి ఈ మూవీని చూడాలంటే ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. మీకు వీడియో నచ్చింది.